ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు లాకర్ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎం మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ విచిత్ర ఘటన కామారెడ్డి జిల్లా బిచ్చుంద మండల కేంద్రంలో మంగళవారం జూలై 9న చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంక్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుందలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో 4 దొంగలు క్వాలిస్ వాహనంలో వచ్చారు. ఈ ఏటీఎం ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంది. వేకువజాము కావడంతో జనసంచారం లేదు. ఇదే అదునుగా దుండగులు ఏటీఎంలోని లాకర్ను తెరిచేందుకు యత్నించారు. ఏటీఎం ఎంతకు తెరుచుకోకపోవడం దాన్ని తాళ్లతో కట్టి ఆ తాళ్లు తమ వాహనానికి జత చేసి లాగారు. దీంతో ఏటీఎం గది అద్దాల తలుపులు ధ్వంసం చేసుకుంటూ బయటకు వచ్చింది. అనంతరం చోరీ చేసిన ఏటీఎంను తమ వాహనం వెనుక భాగంలో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైంది. అయితే దుండగులు ఏటీఎంను దొంగలిస్తున్న సమయంలో సైరన్ మోగడంతో బ్యాంక్ అధికారులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. కానీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోగా దొంగలు పరారయ్యారు. ఏటీఎంలో 3.97 లక్షల మేర నగదు ఉన్నట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ, బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్తో పాటు క్లూస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చోరీకి గురైన ఈ ఏటీఎం సెంటర్ కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ఈ ఘటన వెనుక మహారాష్ట్రకు చెందిన ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో గుల్ల వద్ద దొంగలు వినియోగించిన క్వాలిస్ వ్యాన్ కనిపించింది. అయితే వారు అక్కడ వాహనాన్ని వదిలేసి మరో వాహనంలో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగులు బిచ్కుంద మీదుగా జుకల్ చేరుకుని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దుండగులు పారిపోతూ మార్గం మధ్యలో జుక్కల్ మండలం పెద్ద ఏడిగి గ్రామంలో మరో బైకులు కూడా చోరీ చేసినట్లు జుక్కల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. కాగా 3 నెలల క్రితం నిజామాబాద్ జిల్లా రుద్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఇక 2021 ఫిబ్రవరిలో ఆదిలాబాద్ పట్టణంలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. తర్వాత దుండగులు మెషిన్ ఊడదీసి నగదు హోల్డర్ను తీసుకుని మిగతా యంత్రాన్ని నగర శివార్లో పడేశారు. నిజామాబాద్లోనూ గత అక్టోబర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి యత్నించగా అప్రమత్తమైన స్థానికులు అడ్డుకోవడంతో పారిపోయారు. సినిమా ఆహ్వానం. ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్, హీరోయిన్స్, చైల్డ్ ఆర్టిస్టులు, కమెడియన్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు, డాన్సర్స్, సింగర్స్, ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును. డైలీ పేమెంట్స్ ఇవ్వబడును. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్. మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి 8106902666.